పేద ప్రజలకు ఉచిత ఆరోగ్య బీమా అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోయినా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీ చేస్తుందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా లింగోజిగూడెం గ్రామంలో ఉచిత ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉచితంగా పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చేటటువంటి ప్రక్రియని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ప్రవేశపెట్టి పేదవాడు సైతం కార్పొరేట్ ఆసుపత్రులలో నాణ్యమైనటువంటి వైద్యం లభించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ పథకాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేసింది. మరి ఎట్టకేలకి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్డులు ఇప్పించేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పేదవాళ్ళకి నాణ్యమైనటువంటి విద్యను గాని నాణ్యమైనటువంటి వైద్యాన్ని గాని అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. గతంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా ఏదైతే చికిత్స పొందేటటువంటి వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు పేరుకుపోయినటువంటి